నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏమేం చేశానో వీడియోలో అంతా మీతోటి షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ టైం ఒకటి ఈరోజు ప్రిపేర్ చేశానండి టిఫిన్ కోసం. అది ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, ఈరోజు చేశాను. ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మీతోటి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పల్లెటూరులో ఏమవుతుందంటే ఇంకా ఇళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఇంకా చాలల్లో కూరగాయలు అవి పండితే ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుందండి అది. ఒక్కొక్కసారి అయితే అసలు బయట కొనే అవసరం లేనట్టే దొరుకుతుంటాయి తెలుసుగా. ఇంకా మా చేలో కూడా అలానే బెండకాయలు అవన్నీ దొరుకుతున్నాయి. ఎక్కువగా ఉన్నప్పుడు నేను కూడా తీసుకొచ్చి పక్క వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చేస్తుంటాను. అలానే పచ్చిమిర్చి అలానే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలానే నాకు మా అత్తయ్య గారు అవుతారనమాట. ఇదిగోండి సొరకాయ, చాలా లెంతీగా ఉంది, బాగా ఎంత పొడవు ఉంది చూడండి. ఈ సొరకాయ వాళ్ళ చేలో కాసిందండి. ఇంకా నిన్న నేను అత్తయ్య వాళ్ళకి చేనుకి వెళ్ళాను. వాళ్ళ చేనుకి ఇలానే ఒకరికొకరు వెళ్తూ ఉంటామండి. వాళ్ళకి మా పని లేని రోజు వాళ్ళకి వెళ్ళామంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి పని లేని రోజు మాకు వస్తుంటారనమాట. అంటే ఒకరికొకళ్ళు బదులులాగా అనమాట. ఇవాళ మేము వెళ్తే ఎప్పుడన్నా వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు మాకు వస్తూ ఉంటారు. ఈ సొరకాయ ఇచ్చారు. ఈ సొరకాయని ఇంకా రేపు నేను కర్రీ చేయాలి. కొంచెం హల్వాలాగా కొంచెం కర్రీలాగా ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా 4-5 కాయలు దొరికితే ఒకటి నాకు ఇచ్చారు అత్తయ్య గారు. ఎట్లయినా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా కూరగాయలు అవి ఒకరికొకరు షేర్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇస్తూ, మన కాడ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటూ చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. ఇంకా కొంచెం కొంచెంగా ఎక్కడైనా ఉన్నాయన్నమాట పాతకాలపు అభిమానాలు. అవి ఉండే కొన్ని వచ్చే జనరేషన్కి అవి ఉంటాయో ఉండవో. పల్లెటూరు పిల్లలకైతే చాలా వరకు ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను ఇంటి ముందు ముగ్గు పెట్టేందుకు ముగ్గు అయితే అయిపోయిందండి. ఈ ముగ్గు తీసుకున్నాను. దీనిలో కూడా కొంచెం రైసు పిండి పట్టించుకొచ్చి ఆ పిండి అనేది కలిపితే బాగా ఇంకా చూడండి బాగా తెల్లగా కనపడుతుంది అనమాట. ఇప్పుడైతే అంత బాగా తెల్లగా కనిపించట్లేదు. బాగా తెల్లగా కనపడాలంటే ఇంకా అలా రైస్ పిండి కలుపుకున్నామంటే కలుపుకొని 1 రోజు 2 రోజులు అలా ఎండలో పెట్టుకున్నామంటే ఇంకా బాగా తెల్లగా కనిపిస్తుంది అనమాట. అట్లా ఉండటం వల్ల ఇంకా అదిగాక పండగ మనకు దగ్గరకు వస్తుంది కదా ఫ్రెండ్స్. సంక్రాంతి అంటే డిసెంబర్ 15 నుంచి దాదాపుగా స్టార్ట్ చేస్తారు. అప్పుడైతే ఇంకా మనకు ముగ్గు అనేది రేటు పెరిగినట్టు ఇంకా త్వరగా రాదనమాట ఊళ్ళోకి. ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా తీసేసుకున్నాను. ఇంకా దీనిలో కొంచెం రైస్ పిండి కలిపి పెట్టుకున్నాం అంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది కదా. చూసారా అంత కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు, బాగా వైట్గా. అలా పిండి కలుపుకుంటే ఇంకా బాగా తెల్లగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇది ఊరికే ఇంట్లో వేస్తున్నాను అనమాట, మీకు తెల్లగా ఉందో లేదో అని చూపించడానికి. ఆ పిండి కలుపుకుంటే దీంట్లో ఇంకా బాగా తెల్లగా వస్తుంది కదా. అదనమాట సంగతి ఫ్రెండ్స్. ఏదైనా సరే మనము ఉప్పు కానీ పసుపు కానీ ఇలా ముగ్గు కానీ లక్ష్మీదేవికి సంబంధించినవి కదా, పూర్తిగా అయిపోయే వరకు అయితే ఉండకూడదంట. కొంచెం ఉండగానే తీసేసుకోవాలంట. మనం పూర్తిగా అయిపోయిన తర్వాత ఖాళీ చేసి అప్పుడైతే తీసుకొచ్చుకోకూడదంట ఫ్రెండ్స్. అందుకని చెప్పి కొంచెం ఎంతో 1 రోజుకు 2 రోజులకు ఉన్నప్పుడే మనం తీసుకొచ్చుకోవాలంట. పసుపు, ఉప్పు, ముగ్గు ఇలాంటివి 3 కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారనమాట. అది నేను మీతోటి షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఉప్పు పూర్తిగా ఖాళీ అయిపోయిన దాకా అస్సలు ఉండకూడదంట ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలానే వీడియోస్ ఎలా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మీరు ఎలా ఉన్నారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేశానంటే నేను ఒక పల్లెటూరు నుంచి పొలం పని చేసుకునే ఒక లేడీగా మీకు వీడియోస్ చేస్తున్నాను. అందుకని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పొలం పనులు చూపించడానికి బాగా అవకాశం ఉంటుంది కదా. అంటే మా ఏరియాలో ఎలా పండుతుంది, మిర్చి, పత్తి ఇవి వేస్తుంటారు కదా. ఎప్పుడన్నా చెప్పాను కదా, పెసలు, నువ్వులు ఎప్పుడన్నా వేస్తుంటారు రేట్గా. ఈ పంటలు ఏదైనా పాడైపోయినప్పుడు అవి వేస్తుంటారు. ఇంకా వీటికి బాగా అలవాటు పడిపోయారండి. ఇంకా ఏదన్నా పరిస్థితులు తారుమారైనప్పుడు అవి వేస్తుంటారు. ఈ సంవత్సరం అక్కడక్కడ కొంతమంది వేస్తున్నారు వరిగలు, అలానే ఏంటి
అదే మనకి ఇస్తున్నారు శనగలు ఇవి వేస్తున్నారనమాట. వీలైతే అవి కూడా మీకు చూపించి షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్ పేరు వచ్చేసి ఆర్యాస్ క్రియేషన్స్ బై శ్రీదేవి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వీడియో లేట్ కాకుండా చూసేయండి. మరి ఇంకా టిఫిన్కి వచ్చేసి నేను ఇంకా పూరి చేద్దామని ప్రిపేర్ అయ్యానండి. దానికోసమని పిండి కలిపి ఇంకా ఇలా కాసేపు ఒక 5 మినిట్స్ నానిన తర్వాత ఇలా ముద్దలాగా చేసి పెట్టాను. ఇంకా తర్వాత దానిలో కర్రీ కోసమని 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం అంతా కొత్తిమీర ఉంది. ఇంకా అది కట్ చేసి చిన్నగా ముక్కలుగా పెట్టుకున్నాను అనమాట. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, ఇది ఎప్పుడు చేయలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. పోపు దినుసులు అయితే జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి అయితే బాగా కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మొన్న మధ్య మా వారు ఏసీ నుంచి తీసుకొచ్చారు అవి. తర్వాత ఇంకా ఇవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటో యాడ్ చేస్తాను. ఇంకా పచ్చిమిర్చి అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఇంకంత ఘాటుగా ఉండకుండా బాగుంటుందన్నమాట. అందుకని ముందు అవి యాడ్ చేసిన తర్వాత ఇంకా తర్వాత టమాటో యాడ్ చేస్తున్నాను. వీటన్నింటిని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత తెలిసిందేగా, ఇంకా కర్రీ కోసం మనం కొంచెం ఉప్పు, పసుపు ఇవి 2 యాడ్ చేస్తాను. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకా కారం అయితే నేను యాడ్ చేయాలనుకోవట్లేదండి. ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉంటాయి కదా. అలానే పూరీ కూరలోకి ఇంకా కారం వేస్తే కొంచెం రెడ్గా కనిపిస్తుందని చెప్పి యాడ్ చేయాలనుకోలేదు. కానీ మా పచ్చిమిర్చి అయితే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా చేలో పడుతున్నాయి కదా, అంత స్పైసీగా లేవు. చూసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత యాడ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట. అవి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి పూరి బంగాళదుంప టమాటో కర్రీ కాదండి, స్పెషల్ అనమాట. బాంబే రవ్వ చట్నీ అంటారు కదా, అదనమాట. బాంబే రవ్వ కర్రీ అనమాట ఇది. దానికోసం వాటరు మరిగిపోగానే ఇంకొక చిన్న కప్పుతోటి ఇంకా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి అంతా బాగా కలుపుకుంటే కొంచెం బాగా లూజ్ కన్సిస్టెన్సీలో కాసేపు ఉడికించుకోవాలన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఒకసారి మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను స్పీడ్గా చేసి పెట్టింది. పర్వాలేదు, బాగా అనిపించింది నాకైతే. అందుకని ఒకసారి చేసి చూద్దాం ఎలా ఉంటుందో, మా ఇంట్లో వాళ్ళు లైక్ చేస్తారో లేదని వాళ్ళ మీద నేనైతే ప్రయోగం చేశానమాట. బాగుంది, కానీ చాలా నచ్చిందనమాట. ఇంక ఇది టమాటా బాత్లా ఉంది, బాగుంది అని చెప్పి మా బాబు కూడా బాగా ఇష్టంగా తిన్నాడు. మా వారు కూడా అలా అన్నారండి. ఇంకా తర్వాత ఫైనల్గా ఇంక ఈరోజు కొత్తిమీర ఫ్రెష్గా దొరికింది కదా, ఇంకా అది యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఈ కర్రీకి. కొత్తిమీర ఉంటేనే ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర మంచి స్పైసీగా బాగుంటుందన్నమాట. ఇంకా దీనిలో కొన్ని పచ్చిమిర్చి సీడ్స్ ఉన్నాయి, అవి కొంచెం వాటర్ వేసి ఇంకా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి సీడ్స్ అసలే ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట, అంత స్పైసీగా లేవు. ఇంకా ఈ సీడ్స్ అనేవి తీసేస్తే ఇంకా అసలు స్పైసీనెస్ అనేది ఉండదని చెప్పి ఇంకా అవి కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తారా, కొంచెం సేపు ఉడికించుకొని ఇంకా పక్కకు తీసేసుకున్నామంటే ఇంక ఈ కన్సిస్టెన్సీలో ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా మనము ఇంకా పూరి అది ప్రిపేర్ చేసుకునే లోపల ఇంకా అది కర్రీ అనేది కొంచెం చిక్క పడుతుంది అనమాట. ఇంకా కావాలంటే మీరు కొంచెం శనగపిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ శనగపిండి యాడ్ చేయడం లేదండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకున్నామంటే వాటర్లో కలిపి ఇంకా కర్రీ ఇంకా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇంకా నేనైతే యాడ్ చేయడం లేదు. గింతే సింపుల్గా టమోటో, పచ్చిమిర్చి, బొంబాయి రవ్వ చట్నీ ఉంటే ఇంకా ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే ఇప్పుడు మా ఇంట్లో అవైలబుల్ లేవన్నమాట. తర్వాత నేను స్టవ్ మీద ఇంకా అది పక్కకు పెట్టేసి ఒక ఐరన్ పాన్ పెట్టాను. ఒక 4-5 డేస్ అయిందండి ఇది వాడక. ఇంకా కడిగి పెట్టేసేటప్పటికి కొంచెం అక్కడక్కడ తుప్పు మరకలాగా వచ్చేసాయి అనమాట. ఇంకా తుడిచేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసి పెడితే ఇంకా అప్పుడప్పుడు వాడకుండా 4-5 రోజులు ఉంచాలనుకున్నప్పుడు ఐరన్ పాన్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెడితే ఇంకా అలా తుప్పు రాకుండా ఉంటుందండి. ఇంకా నేను రెగ్యులర్గా వాడుతుంటాను కదా అని చెప్పేసి పక్కన పెట్టాను. ఈ లోపల ఎందుకో వాడడం దాంతో అవసరం పడలేదు, వాడలేదన్నమాట. ఇంకా తర్వాత ఇంకా పూరి ప్రిపరేషన్ కోసం పిండితోటి పూరి రుద్దామంటే ఇంకా అదంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఆయిల్ పాడైపోతుందని చెప్పేసి కర్రతోటి ఇంకా కొంచెం కర్రకి కూడా నూనె అప్లై చేసి ఆ పిండిని కూడా వేడి నూనెలో అట్లా అద్దుకొని పూరీలాగా ఒత్తుకున్నామంటే ఇంకా కర్రకి అంటుకోకుండా పూరి అనేది బాగా ఈజీగా వస్తుందన్నమాట.
ఇది వచ్చేసి ఓన్లీ గోధుమ పిండేనండి. గోధుమ పిండిలో జొన్నల పిండి కలిపి యాడ్ చేసుకున్న పిండి అనమాట. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు వచ్చేసి. అయితే కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు బయట రోడ్ సైడ్లో లాగా, కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అచ్చం గోధుమలతోటి పట్టించుకున్న పిండి కాబట్టి తీపి తీపిగా ఉంటాయి. ఇంక ఇది ఈరోజు మాకు టిఫిన్ అనమాట. చూసారా బొంబాయి రవ్వ చట్నీతోటి ఇంకా పూరి చాలా టేస్టీగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇదే ఈరోజు మా పూరీలోకి కర్రీ అనమాట. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మా బాబు చెప్తున్నాడు. నేను కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.